స్టార్ ని మేము ఎలా చూడాలనుకున్నామా, ఇంతకాలం మేమేం మిస్ అయ్యామో మళ్ళీ మాకు గుర్తు చేశారు అందరూ రావుపూడి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన శివశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు అనే సినిమా ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్ పడవేమో అనుకున్నాను. నాకున్న స్టేజ్కి నా రేంజ్కి అసలు ఉండదేమో అనుకున్నాను. డిస్ట్రిక్ట్ యాప్లో 1+1 ఆఫర్ ఇచ్చాడు కాబట్టి ఏదో పని అయింది మొత్తానికి. సో నేను నా ఫ్రెండ్ వెళ్ళి చూడడం జరిగింది అనమాట. సత్వమల్లో ప్రీమియర్స్ ఇప్పుడు అయింది. ట్రస్ట్ మీ, అనిల్ రావుపూడి సినిమాలంటే క్రింజ్ గింజు ఇవన్నీ ఉంటాయి. అసలు ఈ అమ్మ ఎలా చూడాలరా బాబు అనుకుంటే వెళ్ళాను. బట్ ఇంకో పక్క నుంచి ఒక అదేంటది ఇష్టం. అరే చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవిని వింటేజ్ లుక్స్లో చూస్తున్నాం. చిరంజీవి గారిని, ఆల్సో వెంకటేష్ గారు ఇద్దరు కాంపోలో వస్తుంది కదా, ఉంటుంది ఎంత లేదన్న భార్యాభర్తలు ఫ్రెండ్స్ ఈ జోకులన్నీ ఉంటే అట్లీస్ట్ అవన్నీ ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్ళి కూర్చున్నామే. కానీ లోపల ఏదో భయం, ఓరి అమ్మ ఏం క్రింజ్ చేస్తాడరా బాబు మొహం మీద ఇప్పుడు అవి చూడలేక సావాలనుకుంటూ కూర్చున్నాం. అనుకున్నట్టుగానే ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఓపెన్ చేయడమే ఒక క్రింజ్ సీక్వెన్స్ అనమాట. చాలా నార్మల్గా అంటే సిచ్యువేషన్స్ అన్నాళ్ళు ప్లేస్ అయిపోతాయి అనమాట. చాలా కన్వీనియంట్గా కథలకు తీసుకెళ్ళిపోవడానికి ఏవేవో ఓపెన్ అయిపోతూ ఉంటాయి. ఏంట్రా బాబు అనుకున్నాం. బట్ వన్స్ చిరంజీవి గారు ఎంటర్ అయిన నిమిషం నుంచి ఎంతోసేపు ఉండదులండి, బట్ అలా ఎంటర్ అయిన సెకండ్ నుంచి ఇంకా అందరూ ఫిక్స్ అయిపోయారండి. అనిల్ రావుపూడి వీళ్ళందరూ చాలా గట్టిగా అనుకున్నది ఏంటంటే టీం అంతా వింటేజ్ చిరంజీవి గారిని చూపించాలి. ఈ అమాయకంగా మాట్లాడడాల్లో కొన్ని ఉంటాయి కదా వేరియేషన్స్, సడన్గా వేరియేషన్ మార్చడాలు మీరు ట్రైలర్లో చూసినట్టు ఈ వేరియేషన్స్ అన్ని మార్చి పాత చిరంజీవి గారిని ఇంకా మొత్తం కామెడీ దాంట్లోనే ఎంటర్టైన్మెంట్ వేలోనే. అసలు చిరంజీవి గారు ఒకప్పుడు కామెడీ చేస్తుంటే సరిపోయేవారు కదా, ఎవరు పక్కన ఉండేవారు కదా. అంటే అంత పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న పర్సన్ కూడా ఇలా ఈ టైప్ ఆఫ్ కామెడీలు చేయగలడా అన్న మూమెంట్లోకి తీసుకొచ్చేస్తాను అనమాట. ట్రస్ట్ మీ, ఇదైతే క్రింజ్గా లేదు. బయట ఎవరైనా చేస్తే క్రింజ్గా ఉండేదేమో కానీ చిరంజీవి గారు చేయటం వల్ల లేదా అలాంటివి చిరంజీవి గారిలో మనం చూసి ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ కరెక్ట్గా యాప్ట్గా పడుతుంది అనమాట. ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారో ట్రస్ట్ మీ, పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. అనిల్ రావుపూడి ఏం లేదండి, ఏదో యమదగ్గులో ఒక డైలాగ్ ఉంటే చూసావా, నరుడు నాడి చూసుకొట్టాడు అని చెప్పి అన్నట్టు అనిల్ రావుపూడి సంక్రాంతికి ఫ్యామిలీస్ యొక్క ఏదైతే ఉంటాయో ఆ ఫీలింగ్స్ యొక్క సెంటర్ని చూసి కొడతాడు అనమాట. అంటే తెలుసు ఆయువు పట్టాది అనమాట. అలానే ఈసారి కూడా ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తూ కొట్టాడు. ఇక చూసుకోండి, ఇక ప్రతిసారి వస్తాడో 100 కోట్లు కొడతాడో వెళ్ళిపోతాడు, అంతే. సినారియో ఇలాగే ఉంటుంది. సో సినిమా సూపర్ హిట్, చాలా బాగా అనిపించింది నాకైతే. అంత క్రింజ్ కోసం వెళ్ళినోటి నేనే అమ్మ అనుకుంటూ కూర్చున్నాను, నేనే పక్క నవ్వుకున్నాను. ఎస్, కానీ సినిమాలో తీసుకున్న ద బెస్ట్ డెసిషన్ ఏంటంటే స్టార్ కాస్ట్ వీళ్ళందరూ పక్కన పెడితే ఈ సంక్రాంతికి వస్తున్నంలో ఒక బుడ్డోడు ఉంటాడు కదా, బుల్రాజ్ అని చెప్పిన ఒక బుడ్డోడు ఉంటాడు. ఆ బుడ్డోడిని ఇందులో పెట్టిన విధానం థియేటర్లో లెగిసాయి పట్ట నవ్వుకుంటూ చచ్చాం. అసలు ఏమాత్రం హాస్య గ్రంథమో హాస్యస్పందన ఏమీ లేని మా ఫ్రెండ్ గారు కూడా పక్కన కూర్చొని పక్క నవ్వుతూ ఉన్నాడు అనమాట. అంత బాగా అనిపించింది. అరే ఇంకా ఆల్రెడీ ఎక్కువసేపే ఉంది, అరే ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు కదా అనిపించింది. అంత బాగా అనిపించింది ఆ బుల్రాజ్ అన్న క్యారెక్టర్. అన్ని క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. ఫ్యామిలీస్కి అయితే మస్ట్ వాచ్. హ్యాపీగా వెళ్ళండి మీ సిస్టర్స్తో కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వెళ్ళి చూడండి, వర్త్ అనిపిస్తుంది అనమాట. ఈసారి క్రింజ్ అందులోకి ఎక్కువ దిగకుండా కొద్దిగా స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చెప్పి పెట్టి ఫ్యామిలీస్ ఎమోషన్స్ ఇవన్నీ పెట్టారనమాట. అదే చిరంజీవి గారు ఎందులో అయితే బాగా దట్టో ఎమోషన్స్ని చాలా బాగా పండించగలరు, కామెడీని అయితే వేరే లెవెల్, అలా ఎడం చేతాలు తీసుకెళ్ళిపోతాడు మనిషి. సో యాక్టింగ్ ఆయన అంతలో ఉంది కాబట్టి చాలా రోజుల తర్వాత ఒక డైరెక్టర్ వింటేజ్ చిరంజీవి గారిని చాలా గట్టిగా వాడుకున్నాడు అనిపించింది. స్టోరీతో వీటన్నిటితో కూడా కరెక్ట్గా మింగిల్ అయింది అనమాట. ఎక్కడ ఓవర్ యాక్షన్ ఉన్నట్టు లేకుండా బాగా వచ్చింది. ఆల్సో ఫాదర్లా చేయటం ఇవన్నీ ఆయన చాలా వెన్నతో పెట్టిన విద్య కాబట్టి చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. ఆల్సో అనిల్ రావుపూడి గారి దగ్గర నుంచి మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, అంటే క్రింజ్ కాదు మామూలుగా ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, ఈ టిట్ ఫర్ టాటో, భార్యాభర్తల జోకు, ఫీమేల్స్ మీద సెంటర్ చేసి కొన్ని జోకులు వేయటాలు, సెటైర్లు వేయటాలు, ఇలాంటి సెటైరికల్ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉంటుందో అది మీకు పీక్స్ లెవెల్లో ఉంటుంది అనమాట. వెళ్ళి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారో, ప్రతి సెకండ్ పంచుకి నవ్వుకుంటూనే ఉంటారు. అక్కడక్కడ కొన్ని ఉంటాయి, అవి మీకు ఆల్రెడీ తెలుసు ఎక్కడెక్కడ ఉంటాయి అది కూడా మీకు బాగా తెలుసు. జస్ట్ ఆ టైంలో ఏ నోటిఫికేషన్ చూడటమో పక్కన వాళ్ళు చూడటమో చెయ్యండి చాలు, చాలా బాగుంటుంది. వర్త్ అనిపిస్తుంది నిజంగానే. చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. మ్యూజిక్ కొద్దిగా ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. పాటలు నాకు ఆ జనరేషన్ పాటలు చూసి ఉదిత్ నారాయణ గారిది మీసాల పిల్ల సాంగ్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. మిగిలిన దేవుడిగా తెలియాలి. బట్ వెళ్ళిపోతాయి, ఫ్లోని అయితే మిమ్మల్ని డిస్టర్బ్ చేయు. కొద్ది గొప్ప పాటల ద్వారా అయినా కానీ స్టోరీ టెల్లింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇక వీళ్ళ గురించి అడగండి, ఎందుకంటే చివరి వరకు ఒక కాజ్ అనేది ఉండదు. విలన్ ఎందుకు వచ్చాడు ఏంటి అనేది ఇవేమీ తెలియదు. బట్ అవన్నీ అనవసరం మనకు. మనం వెళ్ళింది ఎందుకు, పండగకు మంచి సినిమా ఫ్యామిలీతో కలిపి హ్యాపీగా నవ్వుకుంటూ చూడటానికి వెళ్తున్నాము అనుకుంటే చాలు. మీరు అనుకున్న దానికన్నా 10% ఎక్కువే ఉంటుంది. సో ఎవరు మిస్ అవ్వకండి. ఈ సంక్రాంతికి చాలా హ్యాపీగా మన శివశంకర్ వరప్రసాద్ గారు అన్న మూవీని చూడడానికి అందరూ వెళ్ళిపోండి. ఇంకా వెంకటేష్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి వస్తారో అల్లాడిస్తారో మామూలుగా లేదు. ఆయన ఎంట్రీ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే వస్తుంది, ఎలా అయితే ఎగ్జిట్ అవ్వాలనుకుంటామో అలాగే ఎగ్జిట్ అవుతుంది. ఇందులో సస్పెన్స్లు ఇలాంటి ఏముండో, ఏదో పెద్ద రోల్ ఏమో అనుకుంటున్నాం, లేదు.
బడా రోలే అలా అని మీరు అనుకుంటున్నది కాదు. సో బాగుంటుంది, కానీ మొత్తానికి బాగుంటుంది. అంటే కొన్ని ఉంటాయండి మనకు బాగా తెలుసు అనమాట. ఇప్పుడు చిరంజీవి గారి పాటకి వెంకటేష్ గారు ఇమిటేట్ చేస్తూ పాట డాన్స్ వేస్తే ఎలా ఉంటుంది, వెంకటేష్ గారి పాటకి ఆయన వేస్తే ఎలా ఉంటుంది, ఇద్దరు కలిసి ఒక సాంగ్ వేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఈ అనిల్ రావుపూడి గారి దగ్గర ఎలాంటి సీక్వెన్స్లు అయితే కొన్ని కామెడీ సీక్వెన్స్లు ఉంటాయో అవన్నీ చాలా బాగుంటాయి. కెమెరా వర్క్ అయితే వేరే లెవెల్లో ఉంది. నయనతార గారు ఎప్పుడు ఎందుకు ఆవిడని ఈ రోల్స్కి పరిమితం చేసేస్తున్నారు. ఈ బాసీ రోలు, మీరు ఒక రోల్కి సీఈఓ, మీరు సీఈఓ, ఈ టైప్ కొన్ని ఉంటాయి అనమాట. అలాంటివి ఇచ్చారు, ఇంకా తప్పదు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఎలివేట్ అవ్వాలంటే మధ్యతరగతి వ్యక్తి ఇలాంటి వాళ్ళు కొద్దిగా బాసీగానే ఉండాలి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ మీరు కూడా వెళ్ళి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఆల్సో ఇలాంటి రివ్యూస్ బ్యాక్ టు బ్యాక్ రావాలనుకుంటే కనుక ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.